మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో జగిత్యాలలో పండుగ వాతావరణం నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో జరగబోయే సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల సభను ఎలాగైనా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితిలో సభను విజయవంతం చేస్తే తీరుతామన్నారు. 2 నెలల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ కుట్రలో భాగమేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు కేసీఆర్ హాజరవుతారని హరీష్ రావు తెలిపారు. జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఈ నెల 20వ తేదీన కేసీఆర్ గారి నాయకత్వంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆ సందర్భంగా సభ ఏర్పాట్లు పరిశీలించడానికి గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. వారు రాజకీయాల్లో చాలా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి సీనియర్ నాయకులు. వారిని మర్యాదపూర్వకంగా వారిని ఇంట్లో కలిసి ఈ సభ ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. కేసీఆర్ గారు 1 సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డకు పోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే గింత కుత్సితమైన, గింత కుసంస్కారమైన, గింత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం.